రెండో రోజైతే భోజనాల హడావుడి మొదలైందండి. నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికే ఒక పక్క వంట, మరో పక్క మటన్ కొట్టడం అయితే స్టార్ట్ అయింది. అప్పటికే మటను ఒక ముగ్గురు కొడుతున్నారు. కానీ వాళ్ళు స్లోగా కొట్టడం వలన టైంకి వంట మాస్టర్‌కి అందించగలమో లేమో అని మా మామయ్య అంటే, "ఏం పర్లేదు మాయ మేము కూడా కొడతామని" నేను, మా మాయ, మా బావ అయితే సాయం చేశాం. ఇక్కడ మేము మటన్ కొడుతుంటే మరో పక్క మా మాయ, మా చిన్నాన్న, మా తమ్ముళ్ళు వీళ్ళందరూ కలిపి అయితే టెంట్లు వేస్తున్నారండి. టెంట్లు వేయకపోతే అక్కడ ఫంక్షన్ జరిగిన అట్మాస్ఫియరే ఉండదండి. మటన్ కొట్టేశాక మా వెంకట తాతయ్య వాళ్ళ ఇంటికైతే వెళ్ళానండి. వెళ్ళేటప్పటికే అందరూ భోజనం చేస్తున్నారు. అక్కడే కొంతసేపు మా పిన్నులు, బాబాయిలతో ముచ్చట్లు వేశాను. మా తాతయ్య అయితే వీడియో అంటే కొంచెం సిగ్గుపడ్డారులేండి. మధ్యాహ్నం అయ్యింది. భోజనాలు స్టార్ట్ చేసేసాం. మా మామయ్యలు, బామ్మర్దులు వడ్డిస్తుంటే వాళ్ళకు ఫుడ్ అయితే నేను, మా తమ్ముళ్ళు భాను, ఢిల్లీ, తరుణ్‌గడు అయితే సప్లై చేశాం. మా కార్తీక్ గడు, క్రాంతి గడు కూడా సాయం చేశారులేండి. మళ్ళీ పేర్లు చెప్పకపోతే మా బావ వాళ్ళ అన్నదమ్ముల పేర్లే చెప్పాడు. మా పేర్లు చెప్పలేదు అంటారు. మనకు అందరూ సామాన్యమేనండి. అన్నదమ్ముల కళ్ళైతే బామ్మర్దులు గుండె ఊపిరితిత్తులన్నమాట. అదృష్టం ఏంటంటే ఈరోజు వర్షం చాలా కోఆపరేట్ చేసిందండి. భోజనాలు అయ్యే వరకు అయితే ఇబ్బంది పెట్టలేదు. భోజనాలు అయ్యాక సైలాడ్ దగ్గరలోనే ఉన్న గండాహతి వాటర్ ఫాల్స్కి అయితే బయలుదేరామండి. 3 నెలల క్రితం వీళ్ళు టికెట్స్ బుక్ చేసుకున్నప్పుడే నేనైతే గట్టిగా ఫిక్స్ అయ్యానండి. వీళ్ళనైతే ఖచ్చితంగా గండాహతి తీసుకెళ్ళాలని. అందుకే గండాహతి అయితే వచ్చాం. మేమిక్కడికి వచ్చేటప్పటికి 5:30 ఇలా అయ్యిందండి. అందువల్ల జనాలైతే కొద్దిగా తక్కువ మంది ఉన్నారు. మా వాళ్ళని అలా పైకి తీసుకెళ్ళి మొత్తం చూపించి సెల్ఫీలు అయితే తీసుకున్నాం అక్కడ. తీసుకొని మళ్ళీ కింద పూల్లో అయితే స్నానం చేయడానికి వచ్చామండి. ఈ మధ్యన వర్షాలు ఎక్కువగా పడడం వలన వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉందండి. పోన్లే అంత దూరం నుండి వెళ్ళి వచ్చినందుకు వాటర్ అయితే ఎక్కువగా ఉంది. లేకపోతే ఫుల్గా డిసప్పాయింట్ అయ్యేవాళ్ళం. ఈ కూల్ వెదర్లో వాటర్ ఫాల్స్లో ఫుల్గా ఎంజాయ్ చేసామండి. ఇది ఈ వీడియో. ఈ వీడియోతో ఒరిస్సా టూర్ అయితే కంప్లీట్ అయ్యిందండి. నా వీడియోలు చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా.